ఓం సాయిరాం. మన జీవితం ఒక పెద్ద ప్రయాణం కదా. ఈ ప్రయాణంలో విశ్వాసమనేది ఒక దీపం లాంటిది. మరి ఆ దీపపు వెలుగులో ఒక గురువు మనల్ని ఎలా కాపాడతారో, మనకు ఎలా రక్షణగా నిలుస్తారో తెలుసుకోవడానికి షిరిడీ సాయిబాబా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సాయి ఆ పేరు వినగానే, ఈ రూపం చూడగానే మనసులో ఏదో తెలియని ప్రశాంతత కదా. మనసులో ఎన్ని అలజడ్లున్నా సరే ఒక్కసారిగా తగ్గిపోతాయి. ఆయన కేవలం ఒక గురువు మాత్రమే కాదు, కష్టాల్లో మన చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించే ఒక గొప్ప మార్గదర్శి. ఒక్క క్షణం ఆలోచిద్దాం. మన జీవితంలో కూడా ఇలాంటి పాములుంటాయి. అవేంటో తెలుసా? మన ఉద్యోగ భయాలు, ఆరోగ్య సమస్యలు, రేపు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలు. ఇవన్నీ మన మనశ్శాంతిని దొంగిలించేవే. మరి వీటి మధ్యలో మనం ఎలా ధైర్యంగా నిలబడగలం? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం కాస్త కాలంలో వెనక్కి వెళ్ళాలి. ఒకప్పుడు చిన్న పల్లెటూరుగా ఉన్న షిరిడీకి వెళ్ళి అక్కడ బాబా పాదస్పర్శతో ఆ నేల ఎలా పుణ్యక్షేత్రంగా మారిందో గుర్తుచేసుకుంటూ ఒక భక్తుడి జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. శ్రీ సాయి సచ్చరిత్రలోని 37వ అధ్యాయంలో ఒక అద్భుతమైన కథ ఉంది. గురువుమీద పెట్టుకున్న సంపూర్ణ నమ్మకం ఎంత శక్తివంతమైనదో ఇది మనకు చూపిస్తుంది. సరే, మరి ఆ కథ ఏంటో చూద్దామా? మన కథానాయకుడి పేరు కాకాసాహెబ్ దీక్షిత్. ఆయనకు బాబా అంటే ప్రాణం, అపారమైన విశ్వాసం. షిర్డీకి వచ్చే భక్తుల కోసం తన సొంత ఖర్చుతో ఒక వాడాను కూడా కట్టించారు. తన జీవితం మొత్తం బాబా సేవకే అంకితం చేసేశారన్నమాట. ఒక అమావాస్య రాత్రి బయట చిమ్మ చీకటి. దీక్షిత్ వాడాలో కాకాసాహెబ్గారు గాఢ నిద్రలో ఉన్నారు. ఆ నిశ్శబ్దంలో నెమ్మదిగా ఒక విషసర్పం ఆయన పడుకున్న మంచం వైపు కదులుతూ వస్తోంది. ఆయనకు రాబోయే ప్రమాదం గురించి ఏమాత్రం తెలీదు. అయితే కొన్ని అడుగుల దూరంలో ఉన్న ద్వారకామాయిలో కూర్చున్న బాబాకి అన్నీ తెలుసు. తన భక్తుడికి ప్రమాదం రాబోతుందని ఆయనకు తెలుసు. ఆయన కరుణాకటాక్షం ఒక కనిపించని కవచంలా కాకాసాహెబ్ను చుట్టూముట్టింది. ఆ దైవిక శక్తి ముందు ఆ పాము నిలవలేకపోయింది. ఎంత ఆశ్చర్యమంటే, ఆ పాము కాకాసాహెబ్కు ఎలాంటి హాని చేయకుండానే వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోయింది. ఉదయం లేచిన ఆయనకు అసలు రాత్రి ఏం జరిగిందో కూడా తెలియదు. ఒక గురువు తనని ఎంత పెద్ద ప్రమాదం నుంచి కాపాడారో ఆయనకు తెలియదు. రక్షణ అనేది అంత మౌనంగా జరిగిపోయింది. మరి ఈ కథ మనకు ఏం చెబుతోంది? అసలు గురు రక్షణ అంటే ఏంటి? దాన్ని మనం మన జీవితంలో ఎలా అనుభూతి చెందాలి? ఇప్పుడు దీని గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. బాబా మనకు ఇచ్చిన 2 అద్భుతమైన మాటలు. ఒకటి శ్రద్ధ, 2 సబూరి, అంటే విశ్వాసం, ఓర్పు. దీన్నే సంపూర్ణ శరణాగతి అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒక మంచి డ్రైవర్తో మనం కార్లో వెళుతున్నామనుకోండి, మనం కంగారుపడి స్టీరింగ్ పట్టుకోం కదా. డ్రైవర్కి దారి తెలుసులే అని నమ్మకంతో ప్రశాంతంగా కూర్చుంటాం. గురువుమీద నమ్మకం కూడా అచ్చం అలాంటిదే. ఇదిగో బాబా స్వయంగా ఇచ్చిన అభయమిది. ఈ మాటలు కేవలం అక్షరాలు కాదండి, అదొక హామీ. మనం విశ్వాసం ఉంచితే చాలు, మిగతాది నేను చూసుకుంటాను అని బాబా మనకిస్తున్న వాగ్దానమిది. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. గురువు రక్షణ అంటే మన జీవితంలోకి సమస్యలే రాకుండా ఆపేయడం కాదు. ఎంత పెద్ద తుఫాను వచ్చినా మన మనసు అనే పడవ మునిగిపోకుండా దాన్ని ధైర్యంగా నడిపే శక్తిని ఇవ్వడమే అసలైన రక్షణ. సరే, అంతా బావుంది. 100 ఏళ్ల క్రితం షిర్డీలో జరిగిన ఈ కథకి ఈరోజు మన ఆఫీస్ పనులకి, మన టెన్షన్లకి ఏంటి సంబంధం? ఆ ఆధ్యాత్మిక పాఠాన్ని మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఆఫీస్లో పని ఒత్తిడి బాగా పెరిగిపోయిందనుకోండి, లేదా ఇంట్లో పనులతో సతమతమవుతున్నప్పుడు ఆ ఒత్తిడిని ఒక సర్పంలా చూడండి. ఒక్క క్షణం పని ఆపి కళ్ళు మూసుకొని, బాబా, కాకాసాహెబ్ను కాపాడిన నువ్వు నాతోనే ఉన్నావు అని మనసులో అనుకోండి. ఆ నమ్మకంతో మళ్లీ పని మొదలుపెడితే ఎక్కడ్నుంచో ఒక ధైర్యం వస్తుంది. ఈ నమ్మకాన్ని మన జీవితంలో భాగం చేసుకోవడానికి రోజూ ఉదయాన్నే ఓ 5 నిమిషాలు కేటాయిస్తే చాలు. ఇంట్లో ఒక చిన్న ప్రదేశంలో బాబా పటం పెట్టుకుని దీపం వెలిగించండి. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఓం సాయిరాం అని జపించండి. ఈ రోజంతా అందరితో దయగా ఉంటానని మనసులో అనుకోండి. ఈ చిన్న అలవాటు మనసుకు చాలా బలాన్నిస్తుంది. ఒకసారి తేడా గమనించండి. నమ్మకం మన ఆలోచన విధానాన్ని ఎలా మార్చేస్తుందో. నమ్మకం లేనప్పుడు మన దృష్టి ఎప్పుడూ సమస్య మీద ఉంటుంది. కాని నమ్మకం ఉన్నప్పుడు మన దృష్టి సమస్య మీద కాదు, మనల్ని రక్షించే గురువు మీద ఉంటుంది. అప్పుడు చూడండి, ఆందోళన స్థానంలో ప్రశాంతత వస్తుంది.
ఒంటరితనం పోయి ఆయన తోడున్నాడు అనే ధైర్యమొస్తుంది. సరే, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన ప్రయాణం ముగింపు దశకు వచ్చింది. కాసేపు మన దృష్టిని మన లోపలికి తిప్పి ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మన జీవితంలో ఎలా ముందుకు తీసుకెళ్లాలో చూద్దాం. భక్తి అనేది ఏదో ఒక్కరోజు చేసే పూజ కాదు, అదొక జీవన విధానం, ఒక ప్రయాణం. మనం ప్రతిరోజు, ప్రతి క్షణం చేసే ప్రతి పనిలోనూ, పలికే ప్రతి మాటలోనూ దాన్ని కొద్దికొద్దిగా నిర్మించుకుంటూ ముందుకు సాగాలి. ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. కాస్త మనసు పెట్టి ఆలోచిద్దాం. ఈరోజు మన జీవితంలో ఏ భారాన్ని మనం కిందకి దించి ఆ భారాన్ని గురువు పాదాల దగ్గర పెట్టి, బాబా, ఇక ఇది నీదే భారం, నువ్వే చూసుకో అని సంపూర్ణంగా ఆయనకు వదిలేయడానికి అవకాశముంది. ఆ అవకాశం మనందరి జీవితంలో ఏదోక రూపంలో ఉంటుంది. మనం దాన్ని గుర్తించాలి. సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై.